హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? మదర్స్ డేని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? అమ్మ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా కన్నతల్లి అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మ ప్రేమ ముందు అది ఎంతో తక్కువ. నిజంగా బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం ఇంకేమీ లేదు. నిజానికి బ్రహ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ గొప్పతనం వర్ణించలేము. అందుకే అమ్మకి ఒక రోజు అంకితం చేశారు. అసలు మదర్స్ డే వెనుక ఉన్న కథేంటి ఈ వీడియోలో మనం చూద్దాం. అమ్మ ప్రేమను వివరించలేము. త్యాగానికి చిరునామా అమ్మ. కనిపించే దైవం అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవం అని చెప్పొచ్చు. నవమాసాలు మోసి కష్టపడి అమ్మ జన్మనివ్వడం ఒక ఎత్తైతే, రెక్కలు ముక్కలు చేసుకుని సరైన దారిలో పెట్టి ఎంతో కష్టపడేది అమ్మ. ఇలా మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారకురాలైన అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నా అది తక్కువే అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కన్నతల్లిని గౌరవించాలి. ప్రతిరోజు అమ్మని ప్రేమించాలి. అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తించాలి. ప్రపంచంలోనే అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ ప్రేమ లేనివాడే ప్రపంచంలో అతి పేదవాడు. ఇక మదర్స్ డే గురించి చూస్తే, ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం నాడు ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. నిజానికి మదర్స్ డే వెనుక ఎంతో పెద్ద చరిత్ర ఉంది. గ్రీస్లో రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ద గాడ్స్ గా భావించి ప్రతి ఏడాదికి ఒకసారి నివాళులు అర్పించేవారు. 17వ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా మదర్స్ సండే పేరిట ఉత్సవాలు జరిపేవారు. అది 1872లో అయితే జూలియా వరల్డ్ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని జరిపించారు. మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపించేందుకు అన్నా మేరీ జర్విస్ అనే మహిళ ఎంతో కృషి చేశారు. 1905 మే 9న ఆమె చనిపోగా, ఆమె కుమార్తె మిస్ జార్విస్ మాతృ దినోత్సవం కోసం ఎంతగానో ప్రచారం చేయడం జరిగింది. అమెరికాలో అన్ని రాష్ట్రాలలో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. అధికారికంగా 1914 నుంచి దీనిని జరిపించాలని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుండి కూడా మే 2వ ఆదివారం నాడు మదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. మదర్స్ డే వెనుక ఇంత కథ ఉందని చెప్పాం, కానీ అమ్మ ప్రేమకి ఒక రోజు సరిపోతుందా? ఆమెను ప్రతిరోజు ఆనందంగా ఉంచితే అంతకన్నా మనం ఆమెకిచ్చే పెద్ద గిఫ్ట్ ఏం అవసరం లేదనే చెప్పాలి. మీలో ఎంతమందికి అమ్మ అంటే ఇష్టమో వాళ్ళు అందరూ కామెంట్స్లో లవ్ యూ అమ్మ అని పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.